టైం అయిపోతుంది. అన్న ఇంకా రాలేదు. అసలే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆహ్! ఎక్కడున్నావన్నా? హమ్మయ్య! వచ్చేసావా? లోపల ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఏంటన్నా ఇంత లేటు? నాకు టెన్షన్‌తో దోల తీరిపోయింది ఇక్కడ. ట్రాఫిక్ జామ్ అయిందిరా. అన్నా నాకోటి అర్థం కాదు. దీనమ్మ జీవితం. జాబ్ ఉంటేనేమో వర్క్ స్ట్రెస్ అని ఏడుస్తాం. జాబ్ లేకపోతే డబ్బులు లేవని ఏడుస్తాం. డబ్బులుంటేనేమో ఫేమ్ లేదని ఏడుస్తాం. ఏంటన్నా ఈ జీవితం? దట్స్ ద బ్యూటీ. జాబ్ చేస్తే డబ్బులే వస్తాయి. అది జాబ్ ఇస్తే డబ్బుతో పాటు పేరు కూడా వస్తుంది. ప్రసాద్ అన్న, నాకు డౌటు. అప్పుడప్పుడు ఖాళీగా తిరుగుతుంటావు. సడన్‌గా ఆఫీస్ అంటావు. జాబులు ఇప్పిస్తావు, పార్టీలు అంటావు. మళ్ళీ మాయమైపోతావు. ఏంటన్నా ఇలా? రేయ్, చాలామంది జాబ్ అనే అవసరం కోసం వెయిట్ చేస్తుంటారు. మన అవసరాన్ని క్యాష్ చేసుకుంటాం. తప్పు కదన్నా. తప్పే, కానీ కొన్నిసార్లు తప్పదురా. అసలు ఈ జాబ్ కన్సల్టెన్సీ ఐడియా ఎలా వచ్చిందన్నా నీకు? అదా, నేను కూడా ఒకప్పుడు జాబ్ కోసం కన్సల్టెన్సీకి వెళ్ళానురా. అప్పట్లో నాకు ఒక 20,000 రూపాయల శాలరీ ఉన్న జాబ్ వచ్చింది. ఓ 10,000 రూపాయలు రెంటు, ఓ 10,000 రూపాయలు ఈఎంఐలో బార్ ఖర్చులన్నీ పోను, చేతిలో రూపాయి మిగిలేదు కాదు. సరే, మళ్ళీ ఇంకో జాబ్ కోసమని మళ్ళీ కన్సల్టెన్సీకి వెళ్ళా. కానీ ఈసారి అమీర్పేటలో ఉండవలసిన కన్సల్టెన్సీ అక్కడ లేదు. హైటెక్ సిటీలోని 5 అంతస్తుల ఫ్లోర్లో ఉంది. అప్పుడు అర్థమైంది, జాబ్ చేసేవాడు కన్నా జాబ్ ఇచ్చేవాడు ఎక్కువ సంపాదిస్తాడని. అప్పుడు డిసైడ్ అయ్యానురా కన్సల్టెన్సీ పెట్టాలని. మన దగ్గరికి ఎవరైనా వస్తారంటావన్నా? జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేమన్న గవర్నమెంట్లు, ఫ్రీ చైతన్య పారాయణ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసి అమీర్పేట సందుల్లో కోకటిపల్లి గొంతుల్లో తిరుగుతున్న అన్ఎంప్లాయ్స్ ఉన్నంతకాలం మన బిజినెస్కి ఏడోకా లేదురా. అంతే అన్న. అన్న పాంప్లెట్ పంచడం అయిపోయింది. పోస్టర్లు అంటించడం కూడా అయిపోయిందా? అయిపోయింది. ప్రసాద్ జాబ్ కన్సల్టెన్సీ ఇచ్చట అన్ని జాబులు సెట్ చేయబడ్ను. పద ఆఫీసులోకి వెళ్దాం. ఓకే. రాంబాబు, లోపలికి ఎవరైనా వచ్చారా? వచ్చారన్నా. ఎవరో? నువ్వు నేను. కొడితే వీసా లేకుండా దేశాలు వెళ్ళిపోతావు యాదావా. ఎంతమంది వెయిటింగ్? బాగానే వచ్చారన్నా. సరే, ఒక్కొక్కరిని ప్రవేశపెట్టు. సరే అన్న. కమ్ సార్, హీస్ ఎ జెంటిల్మెన్ రాజు ఫ్రమ్ రాజమండ్రి. హీ వాంట్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. ప్లీజ్ బీ సీటెడ్. ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్ సార్. ఏం పేరు? రాజు. ఏ కింగ్డమ్కి? మా ఇంటికి. పంచులు బాగానే వేస్తున్నావు. అంటే బీటెక్లో ఇవే నేర్చుకున్నాను. మరి సబ్జెక్టులు? అంటే సబ్జెక్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికే టైం అయిపోయింది. సరే, ఎలాంటి జాబ్ కోసం వచ్చావు? జీతం వచ్చే ఏ జాబ్ అయినా పర్లేదు. మన ఆంధ్రానా? అవును సార్, భీమవరం పక్కన పాలకొల్లు. ఏంటి పాలకొల్లా? మరి చెప్పే, మీ సొంత ఊర్లోనే ఒక అదిరిపోయే జాబ్ ఉంది, చేస్తావా? ఏం జాబ్ సార్? ఓ 25,000 ఖర్చు అవుద్ది. మీ మొబైల్ నెంబర్కు ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకోండి. వచ్చాయి, చాలా ఫాస్ట్గా ఉన్నావు పాలకొల్లు కుర్రాడు. ఇంతకీ జాబ్ ఏంటి సార్? రెవెన్యూ ఆఫీసులో అటెండర్ పోస్ట్. నెలకి 8,800 అఫీషియల్ జీతం. ఇంకా అన్అఫీషియల్గా అంటే అది నీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. రెవెన్యూ ఆఫీస్లో జాబ్ అంటే కట్నం మినిమం ఒక 50-60 లక్షలు వస్తాయి. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు రాజు. ఇంకో 25,000 తీసుకోండి సార్, పర్లేదు. థ్యాంక్ యూ సార్. 50-60 లక్షలు కట్నం చాలు. ఓకే రాజు బాయ్. పాలకొల్లు అందరిని అడిగినని చెప్పు. ఏం పేరు? హాయ్ సార్, నా పేరు సాయి. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. కంగ్రాచులేషన్స్. నాకు అర్జెంటుగా జాబ్ కావాలి సార్. ఇప్పుడే కదా సాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. యాక్చువల్లీ 6 ఇయర్స్గా బీటెక్ చేస్తున్నా సార్. రీసెంట్గానే బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకొని వచ్చా సార్. ఓహో, లేత మొక్క అనుకున్నాను, ముదర ట్యాంక్వే. ఇంట్లో మా నాన్న తిట్లు భరించలేకపోతాను సార్. నాకు ఏదో జాబ్ కావాలి సార్. నీది ఇంజనీరింగ్ ఏ బ్రాంచో? సివిల్ సార్. ఓకే సాయి, మన ఇండియాలోనే బూర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ని మన అంబనే ప్రారంభిస్తున్నాడు. ఆ కన్స్ట్రక్షన్కే నిన్ను చీఫ్ ఇంజనీర్గా పంపిస్తాను, ఓకేనా? అంత పెద్ద బిల్డింగ్కి చీఫ్ ఇంజనీర్ అంటే శాలరీ ఎంత ఉంటుంది సార్? ఎంత
నెలకి 2-3 కోట్లు ఉండొచ్చు. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఒక 500-600 ఫ్లోర్లు కట్టేస్తా. ఆ? నీకు ఈ జాబ్ కావాలంటే ఓ 2 lakhs దాకా ఖర్చు అవుతుంది సాయి. దాన్నే ఉంది సార్, 2 అవర్స్లో మనీ మీ చేతిలో ఉంటుంది. అలా అయితే 2 daysలో జాబ్ ఆఫర్ లెటర్ మీ ఇంట్లో ఉంటుంది. సార్, ఆ బిల్డింగ్ పేరు సాయి ఖలీఫా అని పెడదాం అనుకుంటున్నారు సార్. దాన్నే ఉంది, నీ పేరే కదా, పెట్టేద్దాం. పేరైతే చాలా బాగుంది. నేను ఇప్పుడు అమ్మనికి కాల్ చేసి తర్వాత నేను నీతో మాట్లాడతాను. ఓకే, బాయ్. మీరు దేవుడు సార్, అసలు మీరు దేవుడు అంతే. మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏం కావాలి? ఇక్కడ ఏమిస్తారు? జాబ్స్. అదే కావాలి. ఏ ఫీల్డ్? నాకు ఫీల్డింగ్ అంటే ఇష్టం లేదు సార్, బ్యాటింగ్ అంటే ఇష్టం. సరే, ఎలాంటి జాబ్ కావాలో చెప్పు. ఆ, మీరు అత్తారింటికి దారే సినిమా చూసారా? అందులో పవన్ కళ్యాణ్ లాంటి జాబ్ కావాలి. దానికి మీ అత్తారింటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అయ్యయ్యో, అలా కాదు సార్, లాస్ట్కి సీఈఓ అవుతారు చూడండి, అలాగా. ఏం చదివావు నువ్వు? నేను ఇంటర్ డిస్కో సార్. ఉమ్, అదేంటిది ఇంటర్మీడియట్లో కొత్తగా పెట్టారు సబ్జెక్టు? నో సార్, ఇంటర్ డిస్కంటిన్యూ. ఉమ్, కానీ నేను పిహెచ్డి చేద్దామని ఆలోచిస్తూ ఉంటా. ఉహుం. కానీ నాకు సీఈఓ జాబే కావాలి. ఆ. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నావు. నీకేమో సీఈఓ జాబ్ కావాలి. ఎస్. సీఈఓ జాబ్ ఎందుకు కావాలి? అంటే మా ఫ్రెండ్ చెప్పాడు, అన్నిటికన్నా పెద్ద జాబ్ అదే అంట కదా. ఉమ్. ఒక 20 ఎకరాల్లో మామిడి తోట ఉంది, దానికి నువ్వు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకేనా? ఓకే సార్, ఓకే. సరే వంశీ, ఓ 30,000 కట్టేసి నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. మామిడి తోట నీ అడ్రస్కి పంపించేస్తాం. కొంచెం తొందర పంపించేయండి సార్, పని కానిచ్చేద్దాం. సరే, నువ్వు మనీ కట్టు. నువ్వు మనీ కట్టిన 40 minutesలో మామిడి తోటతో పాటు సీఈఓ జాబ్ నీ కాళ్ళ ముందు ఉంటుంది. వెళ్ళు. రేపటి నుంచి సీఈఓ వంశీ. ఎస్. నెక్స్ట్. ప్రసాద్ జాబ్ కన్సల్టెన్సీ. ఇదేనమ్మా. ప్రసాద్ గారు, నేనేనమ్మా. ఏం కావాలి? పెద్దగా ఏ పని లేని జాబ్ కావాలి. అంటే గవర్నమెంట్ జాబా? దానికన్నా బెటర్. అంటే ఏ పని లేకుండా తక్కువ పని ఉండాలంటే గవర్నమెంట్ జాబే కదా. ఇంక వేరే ఏ జాబ్ ఉండదమ్మా అలాగా? కావాలంటే మీరు క్రియేట్ చేయండి. సరే, నీ గవర్నమెంట్ జాబ్స్లో ఏ జాబ్ కావాలి? మా నాన్నగారు చెప్పారు, శాలరీ తక్కువైనా పర్లేదు కానీ చెమట పట్టకుండా స్ట్రెస్ లేకుండా ఖాళీగా జాలీగా ఉండే జాబ్ చేసుకోమని చెప్పారు. ఖాళీగా జాలీగా ఉండే జాబ్. అవును సార్. చెమట పట్టకూడదు, స్ట్రెస్ ఉండకూడదు. ఇందుకే మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? భీమవరంలో మా నాన్నకి రొయ్యల చెరువు ఉంది, చాలా డబ్బుంది. గట్టి పార్టీయే, వదలకూడదు. అయితే ఓ పని చేయమ్మా, దీనికి 2 మార్గాలు ఉన్నాయి. అయితే నువ్వు పెళ్ళైనా చేసుకోవాలి, 2 ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయినా చేయాలి. ఈ ఐడియా ఏదో బాగుంది. రీల్స్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఫేమస్ అవ్వాలి. అది ఎలా? అడ్వాన్స్ స్టిల్స్ దిగి ఇన్స్టాగ్రామ్లో గంటకో పోస్ట్ పెట్టాలి. అప్పుడు ఫేమస్ అవుతానా? నువ్వు అవ్వు, మేం చేస్తాం. అంటే నేను హీరోయిన్ అయిపోతానా? మీరు కాబోయే హాలీవుడ్ హీరోయిన్. నాకు బాలీవుడ్ అయినా పర్లేదు. అన్ని ఇండస్ట్రీలు ట్రై చేద్దాం అమ్మా. అవసరమైతే ఈ పాన్ ఇండియా లాగా పాన్ వరల్డ్ మూవీ ట్రై చేద్దాం. దట్స్ ఎ గుడ్ ఐడియా సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నీ పేరేమైనా పెడదామమ్మా? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. వావ్, ఎక్సలెంట్, బాగుంది. మీరు ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేస్తే మీరు వెంటనే హీరోయిన్ అయిపోవచ్చు. 50,000 ఏంటి సార్, 1 lakh పే చేస్తా. మీకు నా ఆటోగ్రాఫ్ కావాలా? మీరు హీరోయిన్ అయ్యాక తీసుకుంటాను మేడం. అప్పుడు నేను చాలా బిజీగా ఉంటా. పర్లేదు, కొంచెం కష్టమైనా పర్లేదు, అప్పుడే తీసుకుంటాను. ఇట్స్ ఓకే.
నా పేరు రాకీ. నువ్వు కేజీఎఫ్లో ఉండాలి కదా, ఎక్కడ ఎందుకు వచ్చావు? చూసారా, నన్ను చూడగానే సినిమా హీరో అని ఫిక్స్ అయ్యారు. ఏంటి నువ్వు ఇప్పుడు హీరోనా? అప్కమింగ్ హీరో. సరే, నీకేం కావాలి? అర్జెంటుగా ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర జాబ్ కావాలి. ప్రొడక్షన్ మేనేజర్ గానా? సినిమాలో హీరోగా. ఏంటి డైరెక్ట్గా హీరోనే? మా ఊర్లో నాకు 50 ఎకరాల పొలం ఉంది. అది అమ్మితే మ్యాక్సిమం ఒక 100 కోట్లు వస్తాయి. అదేదో అమ్మి నువ్వే మూవీ తీసుకోవచ్చుగా. అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్తో లాంచ్ అయితే ఆ కిక్కే వేరుంటుంది. బాగా ఖర్చు అవుద్ది. ఒక 10 లక్షలు సరిపోతాయా? అంత వద్దు, ఒక 5 లక్షలు చాలు. క్యాషా కార్డా? క్యాష్. క్యాష్ అయితే బెటర్. క్యాష్ ఇస్తాను. ఎన్ని రోజుల్లో హీరో అవుతా? ఒక 5-6 డేస్లో హీరో అయిపోతావు. నేను 8 ప్యాక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా నా ఫస్ట్ మూవీకి. ఈ 6 ప్యాక్ 8 ప్యాక్ ఇవన్నీ కామన్. మనం 16 ప్యాక్ ట్రై చేద్దాం. ఇప్పుడు జిమ్కి వెళ్ళకుండానే మనకి జిమ్ బాడీ తెప్పించే మంచి ట్రైనర్ ఉన్నాడు మన దగ్గర. దానికి ఎంత అవుతుంది ఖర్చు? ఓ 2 లక్షల దాకా ఖర్చు అవుద్ది. నన్ను తొందరగా హీరోని చేయండి. ఆటోగ్రాఫ్ పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. మీ అసిస్టెంట్ పంపించండి. కారులో క్యాష్ ఉంది, ఇస్తాను. ఓకే రాకీ, మీరు వెళ్ళండి, మీ వెనకాల వస్తాడు. బాయ్. వచ్చిన అంతా అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా? కలెక్షన్స్ బాగా తక్కువ వచ్చారా బాబు? అవుతుంటదిలే నా అప్పుడప్పుడు. ఇదిగోండి సార్ 2 lakhs. సాయి ఖలీఫా అని పేరు మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అమ్మనితో మాట్లాడాను. సాయి ఖలీఫా పేరు మాత్రం ఫిక్స్ అని చెప్పాడు. సాయి ఖలీఫా ఇన్ హైదరాబాద్, వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సాయి ఖలీఫా. బాబాకి మనం అంటే బాగా ఇష్టం. కలెక్షన్ తగ్గిందనడం లేదో చేతిలో పెట్టేశాడు. 2 లక్షలన్నా? ప్రసాద్ కన్సల్టెన్సీ, ఇక్కడ అన్ని పనులు చేయబడును.